టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచూడుని కుమార సంభవ కావ్యం 67వ చివరి భాగం 24/1/25 తారకాసుర సంహారమైన తర్వాత కుమారస్వామి కైలాసానికి వచ్చాడు. ఏం చేశాడో చెప్పు. కుమారుని శివపుర ప్రవేశం. దీనికి చక్కని అర్ధతాత్పర్యాలు అందించిన వారు శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చాలా అద్భుతంగా రాశారు. చెప్పు. అందంబులై వేల్పు చిందముల్ మొరై అప్సరసల విమల చామరములై చక్రి చక్రామర చక్రములు కొలిసి రాన్ మునిగణాశీర్వాదము చలన్ కిన్నర గంధర్వ గేయంబులింపాల్ సిద్ధ విద్యాధర స్త్రీలు లీల నర్తింపగా చండి కీర్తులు కీర్తింప మణిభూషణ జ్యుతుల్ మలసి వెలుగా సకల భువన భవన సామ్రాజ్యలక్ష్మి నివాసమనగ అగు విలాసమెసగ హరతనూజుడు ఉరుతరైశ్వర్య లీలతో అరుగుదెంచే రజతగిరికి పేర్మి. దేవతల శంఖారావాలు ధ్వనిస్తుండగా అప్సరసల నిర్మలమైన వింజామరల వీస్తుండగా విష్ణు ఇంద్ర దేవతల సమూహం సేవిస్తూ ఉండగా మునులు ఆశీర్వచనాలు పలుకుతుండగా కిన్నెరలు గంధర్వులు గీతాలు మధురంగా పాడుతుంటే విద్యాధర సిద్ధ విద్యాధర స్త్రీలు చక్కగా నృత్యాలు చేస్తుండగా చండీ కీర్తింపగా రత్నాలంకారాల కాంతులు వ్యాపించి ప్రకాశించగా సన్ని లోకాల సామ్రాజ్యలక్ష్మి నివాసం అనతగినటువంటి విలాసంగా ఉన్న విలాసం అతిశయించగా కుమారస్వామి గొప్ప వైభవంతో వెండి కొండకు వచ్చారు. నిజవదనామితాసితమణీకచ నీల విభాతి వాహన ద్విజవర బర్హివర్హ పితదిన్ తోడరాడ్ సముల్లసిల్ల అచ్చయిత విలాసలీల విజయధ్వజమంబర వీధి గ్రక్కుడ ధ్వజము బెనంగ పుల్పెసగి వచ్చే మహేశ్వర సూతి ప్రీతితో తన ముఖంలోని మిక్కిలి నల్లనైన నీలమణి ముంగురుల యొక్క నల్లని కాంతి తన వాహనమైన నెమలి పురుల యొక్క సమూహాన్ని మించి ప్రకాశించగా జయింపబడని విలాసంతో ఆకాశంలో గెలుపు అనేటువంటి తెక్కాని జెండా కోడి జెండా పెనగులాడుతుండగా కుమారస్వామి మహా అందంగా అతిశయించి శివపురంబు ప్రవేశింబు చేయు అవసరంబున దరహాస దీదితులు దడుకొత్తి హన్యమాలికలు సుధాధవళితలు కాదు అధరారుణద్యుతులు అడరి నవాసోక పల్లవ తోరణ ప్రతతి కాదు శితలోచన జ్యుతులు చెదరి దిక్కులయందు పొలయు కల్వడకల పొలుపు కాగ పసని మగంబులు పసిరి యుద్ధములుగా కురుకుశంబులు పూర్ణ కుంభములుగా మెరుగు దేవలు అడపాడగరచినట్టు చందు వర్ణన తెక్కంగ శివపురంబు అలంకరించుచు వచ్చి విలాసవతు తగిలి చూతిరి తారకాంతకు తారకుడని అంతం చేసిన కుమారస్వామిని చూశారు. ఆ ఊరిలోని అంటే వెండి కొండలోని ఉయ్యారుల చిరునవ్వుల కాంతులు మెరసి మేడల వరుసలు సున్నంచే తెల్లగా చెయ్యగా
పెదవుల ఎర్రని కాంతులు అతిశయించి కొత్త అశోకము చిగురు తోరణాల సమూహాలు అనిపించగా తెల్లని కళ్ళ కాంతులు చెదరి దిక్కులలో వ్యాపిస్తగా కలువ పూల దండలు కాగా అవని ఎరుపు మించిన పసుపు రంగు గల ముఖాలు బంగారు అద్దాలు కాగా పెద్దవి అయిన స్థనాలు పూర్ణ కుంభాలు కాగా మెరుగు తీగలు సంచరింపగా నేర్చినటువంటి అందం వర్ణనీయం కాగా శివపురాన్ని అలంకరిస్తూ తారక సంహారకుడైన కుమారస్వామిని వాళ్ళంతా ఆసక్తితో చూశారు. దేవతలు అర్ధనారీశ్వరుణ్ణి చూడటానికి రావటం మనసులడగూడి కడసన తనువులు నెరయింగబెట్క దంపతులకు వారని సంయోగము కలిగిన అనిశము అది అర్ధ విరహమనదగు జగతిన్. దంపతులకు మనసులెంత కలసిన దేహాలు ఎంత ఐక్యభావాన్ని పొందిన వేటయై ఉండటానికి వాళ్ళకి లోకంలో సగ వియోగం ఉన్న అనదగినట్లుగా కనుకనే పరిపూర్ణ ఆనందానికి మనస్సులే కాక దేహాలు కూడా ఏకం కావాలని అర్ధనారీశ్వరత్వాన్ని ఆయన పొందాడు అని చెప్తారు అని నిశ్చయించి శివభక్తులు అత్యంత అనురక్త చిత్తులై నిరంతరం సుఖంబునం తనివి సనక అలా నిశ్చయించి శివుడు శక్తి అంటే పార్వతి చాలా అనురాగం పొందిన మనస్సులు కలవాళ్ళై ఎడతెగని సౌఖ్యంలో తృప్తి పడక పృథు జటాబంధంబు పెన్నెరివేణి కపిలాంబకముల కల్కి క్రాలు కను పలి కుండలంబులు మణికర్ణ పూరంబు గడ్డంబు జిగిదొలకాడు చెక్కు గురు భుజాదండంబు కోమల హస్తంబు తనరారు ఉర్రమును ఘనకుచం పులితోలు మేలి దూవలుము సంచిత పుష్పచయ పరాగంబులక్షారసం మానితముగా నిరంతర మదన సుఖము పడవు రాజ్యనో అన పొరుపొందు కాగా అర్ధనారి అయి ఉన్న సర్వాత్ము కనిది తారకారియు అఖిల బృందారకులును. పెద్దదైన జటాజూటం పెద్ద వెంట్రుకల జడ అగ్ని నేత్రం మనోజ్ఞమైన చంచలాక్షరం అంటే పార్వతిని శివుణ్ణి ఒకే పద్యంలో వర్ణిస్తున్నాడు. శ్రీనాథుడు కూడా కాశీకరం భీమఖండంలో అట్లాగే వర్ణించాడు. అలాగే చెంచల ఈక్షణ నాగకుండలం ఆయనకుంటే మణిమయ కర్ణభూషణాలు గడ్డపు కాంతి ఆమెకుంటే ప్రకాశించే చెక్కిరి ఈమెకు గొప్ప బాహుదండం ఆయనకుంటే మెత్తని చేతు ఈమెకు గొప్ప వక్షం ఆయనకుంటే గొప్ప స్థనం ఆమెకు పులితోలు ఆయనకుంటే మేలైన సన్నని వస్త్రం ఆమెకు అంచితమైన పూల పుప్పుడి ఆయనకుంటే లత్తుక ఈమెకు ఉంది. అలాగే ఒప్పగా నిరంతర మన్మథ సౌఖ్యం రూపుదాల్చింద అన్నట్లుగా అర్ధనారి అయి ఉన్న శివుణ్ణి కుమారస్వామి దేవతలంతా చూశారు. పద్యం మళ్ళొక్కసారి. చంద్రబింబాన చంద్రరేఖామయుడు నీలకుంతల పాల నీలగరుడు ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు మదన సంజీవని మదనహరుడు అని శ్రీనాథుడు చెప్పాడు. ముందు అమ్మవారిని తర్వాత అయ్యవారిని. ఇక్కడ ముందు అయ్యవారిని తర్వాత అమ్మవారిని నన్నెచూరుడు పొట్టాడు. పృథు జటాబంధంబు బెన్నెది వేణి కపిలాంబకుము కల్కి క్రాలు కల్ పని కొండలంబులు మణికర్ణ పూరంబు గడ్డంబు జిగిదొలకాడు చెక్కు గురు భుజాదండంబు కోమలహస్తంబు తనరారు వరమును ఘనకుచం పులితోలు మేలి దువ్వలుబు అంచిత పుష్పచయము
పరాంగంబులక్షారసం మాడితముగా నిరంతర మదన సుఖము పడబు దాల్చెనోయన పొలుపొందుగా అర్ధనారియయున్న సర్వాత్ము గనిరి తారకారియు అఖిల బృందారకులును. పెద్దదైన జటాజూటం ఆయనకి, పెద్ద వెంట్రుకల జడ ఆమె, అగ్ని నేత్రం ఆయన మనోజ్ఞమైన చంచలాక్షణాలు చంచల వీక్షణాలు ఆమె, నాగకొండలమాయన మణిమయ కర్ణభూషణాలు ఆమె, గడ్డపు కాంతి ఆయన ప్రకాశించే చెక్కిలి ఆమె, గొప్ప బాహుదండం శివుడి, మృదుకరం పార్వతి, ఒప్పేజు వంటి వక్షం ఆయన, గొప్ప స్థానం పార్వతి, పులితోలు ఆయంది, మేలి సన్న వస్త్రం పార్వతి, అంచితమైన పూల పుప్పడి ఆయనకు, లత్తుగా అంటే పారాయణి ఆమెకు, ఒప్పగా నిరంతర మన్మథ సౌఖ్యము రూపు దాల్చెన అన్నట్లుగా పార్వతీ శివ పరమే అర్ధనారి అయి ఉన్న శివుడు కనపడ్డాడు. హరి పరమేష్టి పురందర సురనర పణి సహిత మదగజ మగజ అగజ సుతుడపుడు అత్యాదరమున ఈశ్వరు పద శంకర పంకరుహముంబుల కెరగియున్న కవి హర్షముతోడను. విష్ణు బ్రహ్మ ఇంద్రాది దేవతలు నరులు నాగులు అనే వారిలోతో కలిసి కుమారస్వామి ఆదరంతో శివుడి పాద పద్మాలు నమస్కరించి ఉండగా చూసి సంతోషంతో అర్ధనారీశ్వరుండయ్యున్న ఈశ్వరుండు అమరులంకని కరుణామృత రసంబున ఓలలార్చుదు మహాసేను కుచ్చి ఎత్తుకొని వాళ్ళందరినీ కృపాకటాక్షణాలతో చూస్తూ కొడుకుని మాత్రం దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. అనచిన కల్పవల్లికలు నల్గడ కల్ప కుజంబు జుట్టినట్లనుపమరత్న భూషణ శయాంచిత బాహుల తారి షణ్ముకుంబెనచి కవుగలించుకొని పేర్చు రణస్సమల్ల పాయ ఆత్రి నయను ఉల్లమిత్వనర తేల్చె వడిన్ హరుష అశ్రుధారలను. పూచిన కల్పలతలు నాలుగు దిక్కులలో కల్పవృక్షాన్ని చుట్టిన విధంగా సాటిలేని రత్నాలంకార సమూహంతో ఒప్పిన భుజాల లతలతో కుమారస్వామిని దగ్గరకి తీసుకొని గట్టిగా కౌగలించుకొని అతిశయించే యుద్ధ శ్రమను పోగొట్టి నా బుక్కంటి మనసు ఇలా ఒప్పగా సంతోషంతో బాష్పధార ప్రవాహాన్ని కురిపిస్తగా ద్వాదశార్ధార్చనయమ నా ద్వాదశాంగ్య సదన్ త్వగి జుట్టై నిజ భుజ ద్వాదశమున ఉదయ దశశత కిరణ అద్వయ ద్వయమున గిట్టి దశశత కరముల చుట్టినట్టు అంత సంక్షేమం నడిపారు. ద్వాదశార్ధార్ధవయమ ద్వాదశార్ధార్ధ నయను నా ద్వాదశార్ధపసదన్ వదన్ తొగి జుటై నిజ భుజ ద్వాదశమున్ ఉదయ దశశత కిరణ్ అయ్యుద్వయ నగం గిట్టి దశశత కర్రముల చుట్టినట్లు. ఉదయ భానుడు ఆ ఉదయ పర్వతాన్ని సమీపించి సహస్ర కిరణాలతో హస్తాలతో చుట్టిన విధంగా షణ్ముఖుడు తన 12 చేతులతో ముక్కంటిని బాగా ఆయన కూడా కావలించు. శివుడు కుమారస్వామికి జ్ఞానోపదేశం చెయ్యదు. ఇట్లు అఖిల భువన స్వామి కుమారుడు అన్యోన్య దివ్యాంగంబులాలింపంగల సుధామృతాంబుది ఉడువంగ పుట్టి విహరించిన తదనంతరం హరి పరమేష్టి పురందరాజ్యగిల సుర నరఫణిముని గణంబులకు వరదుండు
అనేక వరంబుల సంఖ్య నిష్కంటకంబైన సకల భువన భవన సామ్రాజ్య పదవులను సుప్రతిష్ఠులం చేసి ఉమామహేశ్వరుడు కుమారున్ అనేక వేద శాస్త్రాగమ పురాణేతిహాస కథ బృహత్కథాద్యఖిల విద్యావేదికలయన్ పారంగతుం చేసి పరమాత్మ జ్ఞాన ధ్యాన విధానంబులు ఉపదేశించుతూ సర్వలోక ప్రభువైన ఈశ్వరుడు కుమారస్వామి పరస్పర దివ్య శరీరాలు ఆలింగమనే క్షీర సముద్రంలో తెప్పగా పట్టుకొని విహరిస్తుండగా విష్ణు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన సకల దేవతల నరుల నాగుల మునుల సమూహాలు శివుడు అనేక వరాలిచ్చి శత్రు హరహితమైన సకల భువన సామ్రాజ్య పదవులను సుప్రతిష్ఠులను చేసి పార్వతీ పరమేశ్వరు కుమారస్వామి అనేక వేద శాస్త్ర ఆగమ పురాణ ఇతిహాస కథలు బృహత్ కథ మొదలైనవన్నీ విద్యాపీఠంలో పండితుణ్ణి చేసి పరమాత్మను గురించిన జ్ఞాన ధ్యాన పద్ధతులను ఆయనకి ఉపదేశించ సుజ్ఞాన ఇది చతుర్విధ కందంత సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్ భవబంధనముల తెంచుచు భువిలో అజ్ఞాన పదము బొందక ప్రజ్ఞుల్ సెవిగొల్తు అచల భావన దగులన్ సుజ్ఞానం యోగం తత్వం అనే వాటి విధులు తెలిసిన ప్రాజ్ఞులు సంసార బంధాలను తెంచుతూ భువిలో అజ్ఞాన పదాన్ని పొందక స్థిర బుద్ధితో శివుణ్ణి కొలుస్తారు. చతుర్విధ కందం రెండవ చరణంబునకు రెండవ గణమాదిగాగ నిర్మించినతో దండి చతుర్విధ కందము పాండవ పక్షా మెరంగు ప్రాజ్ఞుల సులభున్ అని అప్పకవి చెప్పారు. గర్జ ద్వితీయ కంద భవబంధముల దెంచు భువిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొల్తురు అచల భావన తగులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు. గర్భ తృతీయ కంద అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొల్తు అచల భావన దవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు భవబంధముల తెంచుచు భువి. గర్భ చతుర్థ కందం శివుగొల్తు అచల భావన దవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు భవబంధనముల దెంచుచు భువిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు. కందం సారమతి పాండురాంగు అవారిత శుభమూర్తి తలచు వారి శరీరాధారమున ఉండు గరువున పూరితమై ఉండు రజత పుత్రిక ఓలెన్. మంచి మనసుతో శివుణ్ణి శుభాకారంగా స్మరించే వాళ్ళ శరీరం ఆధారంగా శివుడు అచ్చులో నిండిన వాడై ఉండి వెండి పోత పోసిన బొమ్మలాగా ఉంటాడు. కంద గర్భ వృత్తం హరుమనమార గొల్చుడడు ఆతని గొల్చియు ఆది బోడ తా పరయుని భూరి భోగపుర భూతి విభుత్వము పొంది పేర్మితం జల ధనురారుణోక్తి శరపాత వియుక్త పదంబునన్ తా పొరయుడు వార కోర్చి పురి భూత గణేశ్వరు పొందు ఆత్మలోన్. నాయన శివుడి మనస్ఫూర్తిగా కొలవడం అసఖ్యం. కొలిచిన ఆ ఆది సన్యాసిని తాను పొందటం చాలా కష్టం. అధిక సౌఖ్యాల సంపూర్ణ ఐశ్వర్యాల విభుత్వాన్ని పొంది ఇతర జనుల దారుణాలైన వాక్యాలని బాణాల పాతాలను పొందలేడు కనుక తప్పక వాటిని జయించి క్రమంగా మనస్సులో ఈశ్వరుణ్ణి నిలుపుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్తారు. ఉద్ధృత కందం మనమార గొల్చుడరు ఆగతి కొల్చి
ఆదిబోళదా పొరయుని భూజన దారుణోగ్ర శరపాతని యుక్త పదంబునందు తా పొరయుడు పో సరసాగారము రాగహేతువన్ అజ్ఞానంబు పరావతోత్కరము చిక్కని రాలు మెంగై సదా కామార్తులైయుండు కేసరి సాంద్రామిషభుక్తి అయిన సకృత్సంభోగముందున్ మనోహర విజ్ఞానము కాక రాగరసమందాహార నిర్వృత్తియే. రసవంతమైన ఆహారం రాగానికి కారణం అవడం, తెలివి లేకపోవడం, పావురాలకు సమూహాలకు చిక్కని రాళ్లను మృంగి ఎప్పుడూ కూడా కామపీడితాలై ఉంటాయి. కనుక పావురాలు ఎప్పుడూ రాళ్ళు తింటూ పావురాలు కామపీడితాలు. సింహం సాంద్రమైన మాంస భోజనం చేసి అయినా అరుదుగా సంభోగిస్తుంది. రాగరసంలో మనోహర విజ్ఞానం కాక ఆహార సిద్ధి కారణం కాదు. సింహో మదద్విరదమస్తక మాంసభోజి సంవత్సరేణ కురితే రతిమేకవారం పరావత ఖలు శిలాకణమాత్ర భోజి కవీభవచ్చనుదినం పదకోతహేతు అని దీనికి అలంకార శాస్త్రం చెప్పింది. అది ఇందాకే దానికి 18. బుద్ధీంద్రియముల పొలుతురు నా జాలు కర్మేంద్రియముల గర్వములరచి విషయాలి నడుపాడ వీధికి అవజాలు బుద్ధీంద్రియముల పొంకమర్చి అంతఃకరణతది కాటపట్టున జాలు విషయ సమూహంబు వీకుదర్చి యాజ వంజనముల కనుచారియై పరువు అంతఃకరణతది అలముక సురుచిర స్థూలములు బాహ్యకరణ సమితి సూక్ష్మ అంతఃకరణతది చొచ్చి కూడా ఆత్మైక దృష్టి సర్వాత్ము పరమ పరుని శివు కాంతుడని పరమ పదవి సొమ్ము. బుద్ధి ఇంద్రియాల స్త్రీలు అనదగినటువంటి కర్మేంద్రియాల గర్వాన్ని పోగొట్టి ఇంద్రియాలను సంచరించే వీధులనబడేటువంటి బుద్ధి ఇంద్రియాల గర్వాన్ని అలచి అంతఃకరణ సమూహాన్ని నిలయమన తగిన విషయ సమూహం సామర్థ్యాన్ని తగ్గించి సంసారాన్ని అయినటువంటి అంతఃకరణ సమూహం యొక్క శక్తిని అడచి స్థూలాలైన బాహ్య కర్మాలు సూక్ష్మాలైన అంతఃకరణాలను చేరి కూడగా ఆత్మలో ఆత్మప్రధానమైన దృష్టితో సర్వాత్మకుడు పరాత్పరుడు అయిన శివుడు చూడటం ఉత్కృష్టమైన స్థానం సుమా అని బోధించారు. ఇట్లా అనేక ప్రకారం వల పరమేశ్వర తత్వరహస్యంబులుపదేశించి శివలోకోపకారి అయిన కుమారునకు అవలోకంబునన్ కుమార పదవీ సుప్రతిష్ఠితం చేసి పరమేశ్వరుడు ఆశ్రిత జనాధారధారుణియు అనిమాది గుణరత్నరత్నాకరుణు భక్త జన భుజనేంద్ర పావకుండు విపద్ఘనాఘ నిలరుడు ముని జన మనోవిహంగమ విహరణ వైహాయనుడు సంయమిదాత జన హుత్కమల కమల బాంధవుడు ఉపాసక జన నయనేందీవర సుధాకిరణుడు పరమయోగి జనాంతర్లీనాభేద వేద స్వరూప పరమాత్ముండు సకల నిష్కల స్వరూప సదాశివుండు స్వయం ప్రకాశ ప్రభావుండు తేజరిల్లుచన్ పరమ సుఖలీలను ప్రవర్తించుతుండే. ఈ రకంగా అనేక రకాలుగా పరమేశ్వర తత్వంలోని రహస్యాలు పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశి శివలోకానికి ఉపకరించే కుమార అవలోకంతో కుమారస్వామి
యవ్వరాజ్యంలో ప్రతిష్ఠించి పరమేశ్వరుడు ఆశ్రిత జనాలకు ఆధార భూమి అయినవాడు. అనిమయం మొదలైన గుణరత్నాలకు సముద్రమైనవాడు. భక్తజనుల పాపాలనే కట్టెలకు అగ్ని వంటివాడు. పండిత జనుల ఆపదలని మేఘాలకు వాయువైనవాడు. ముని జనుల మనస్సని పక్షుల విహారాన్ని ఆకాశమైనవాడు. మునులైన జనుల హృదయ పద్మాలకు సూర్యుడైనవాడు. పరమయోగి జనులకు అంతర్లీనమైనవాడు. అభేదం వేదస్వరూపమైన పరమాత్ముడు కళారహితమైన స్వరూపంగా పరమాత్ముడు తనంత ప్రకాశించే ప్రభావం కలవాడు అయి ప్రకాశిస్తూ పరమ సుఖమైన విలాసంతో ప్రవర్తిల్లుతున్నాడు. క్షితి సర్వేశ్వర పాద భక్తుల మహాకీర్తి ప్రభామాన సంహతి సూర్యజ్యుతి కగలంబగు లోకాలోక శైలావళి లోకాఖ్య మహీధర స్ఫురిత కుంభస్తంభ దీపోజ్వలాయత తేజస్థితి పర్వు ఒక్క మొగి బ్రహ్మాండంబులోలన్ వెలిన్. లోపల బయట భూమిలో పరమేశ్వర పాద భక్తుల మహాకీర్తి అనే కాంతుల సమూహం సూర్యకాంతిని మించి చక్రవాళ్ళ పర్వతాలనేటువంటి ప్రతిలోక పర్వతంలో స్ఫురించిన కుంభాకార స్తంభంలోని దీపం యొక్క ప్రకాశవంతమై విపులమైన కాంతి విధంగా బ్రహ్మాండం లోపల బయట మొత్తం పరమేశ్వరుడి యొక్క కీర్తి తేజం వ్యాపించి మాని ధీరత భూమి గభీరతవాదిది తేజము వక్ని బలం బనిలం భారయబెంపులభంబు ప్రతాప మహర్పతి కాంతి విధుండు మహోదారత్ అయ్యజమానులు పేర్మి సదాశివునెందిది మూర్తులు చెల్వారగని చుచునుండెడు అద్ది నహర్నిశముల్ శివ భక్తులకు ధీరత భూమి గభీరత వారిది తేజము వక్ని బలం బనిలం పారయ పెంపు అభంబు నభంబు ప్రతాప మహర్పతి కాంతి విభుండు మహోదారతనయ్యజమానము పేర్మి సదాశివునెందిది మూర్తులు చెల్వారగని చుచునుండెడు నద్ది అహర్నిశముల్ శివ భక్తులకు. భూమూర్తి ధైర్యాన్ని, సముద్రమూర్తి గాంభీర్యాన్ని, వహ్నిమూర్తి తేజస్సును, అనిలమూర్తి బలాన్ని అంటే వాయు, నభోమూర్తి పెంపును, సూర్యమూర్తి ఆయన ముఖుడు కనుక శివుడు ఆ అష్టముఖాల యొక్క కీర్తి చెప్తాడు. సూర్యమూర్తి పరాక్రమాన్ని, చంద్రమూర్తి కాంతిని, యజమానమూర్తి మహోదర్యాన్ని అలా పేర్మితో సదాశివుడు అష్టమూర్తులు కోరికతో అహర్నిశం శివభక్తులకు అందంగా ఇస్తూనే ధ్రువమై జంగమ మల్లికార్జున మునీంద్రుల పేర్కొన్న సత్కవిరాజోక్త కుమార సంభవ మహాకావ్యంబు భూభూధరార్ధవ అర్ణవ వేదా నిల తారకంబర సదానందాత్మదిక్కాలముల్ సవిలాసస్థిత మండునంత కీల ఆచంద్రార్కమై ఉండేడు. ఇప్పుడు తన గురువు గురించి ప్రకటన. మునిశ్రేష్ఠుడైన జంగమ మల్లికార్జునుని ప్రీతితో పేర్కొనినట్టి సుకవి శ్రేష్ఠుడైన నన్నే చూడిడిచే చెప్పబడినట్టు కుమార సంభవ మహాకావ్యం భూమి, పర్వతాలు, సముద్రాలు, వేదాలు, వాయు, నక్షత్రాలు, ఆకాశం, సదానందమైన ఆత్మ, దిక్కులు, కాలాలు విలాస స్థితిలో ఉండేంత కాలం అంటే అనంతకాలం
భూమిలో ఆచంద్రార్కంగా స్థిరంగా ఉంటుంది. జ్ఞానదీపం హృత్సదనంబులో తాన దీవియలుగా నెత్తతివురువ వలచేత వసుమతీ వలయంబు నవరత్న వలయంబుగా నిడవలచువారు. భారతి తమ మూము పసిడి మాడుపులోన నిలువెల్పుగా నిల్ప తలచువారు. అనిమాది గుణమణిహారంబు వరమున హారంబులుగా నిడ కోరువ వెల మత్కృతి చదువుడు వినుడు వ్రాయుడు ఈశ్వరాంబికా గుహుండు ఇత్తురు ఈప్సితముడు వారి నేమై కొనియాడు వారి కోర్కులోన జంగమలోవల జంగమ మల్లికార్జునుడు వసగు. ఫలశ్రుతి చెప్తున్నాడు మొత్తం అంతా కూడా. జ్ఞానమనే దీపాన్ని హృదయ భవనంలో స్థాన దీపంగా ఎత్తటానికి ప్రయత్నించేవాడు. కుడి చేత భూవలయాన్ని నవరత్నమయ హస్తాభరణంగా ధరించాలనుకునేవాడు. సరస్వతిని తమ ముఖమనే మేడలు గృహదేవతగా నిల్పాలనుకునేవాడు. అనిమయం మొదలైన గుణాలనే మణిహారాలు వక్షం మీద హారంగా పొందాలనుకునేవాడు. నా కావ్యాన్ని చదవండి, వినండి, రాయండి. అలా చేస్తే ఈశ్వర పార్వతీ కుమారస్వాములు మీకు కోరికలనిస్తారు. వాళ్ళని ఏ రీతిగా అయినా కొనియాడే వాళ్ళకు కూడా కోరికలను జంగమ మల్లికార్జునుడు తీరుస్తారు. ఆశ్వాసాన్ని త్రిజగద్వంజుడనింజు ఇష్టజనవద్ధిష్ణుండు విష్ణుండు ఆర్యపత్రాక్షుడు దక్షుడు ఆదిమముని విచారిత్రుండు పాత్రుండు కంజజల దత్వజ్ఞుడు కంజజ తత్వజ్ఞుడు ప్రజ్ఞుడు ఈశ్వర సదాసక్తుండు ముక్తుండు జన్మజరాడూరుడు ధీరుడు ఆత్మవిదుడు ఆనందుండు అమందుండు యదన్. మూడు లోకాల వాళ్ళ చేత నమస్కరింప తగినవాడు, నిందింప తగనివాడు, ఇష్టులైన జనుల చేత వృద్ధి పొందే శీలం కలవాడు, వ్యాపనశీలుడు వ్యాపించే తత్వం కలవాడు, పద్మపత్రాల వంటి కళ్ళున్నవాడు, సమృద్ధుడు, ఆదిముని చరిత్రం వంటి చరిత్రను రాసినవాడు, తగినవాడు, బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు, పండితుడు, శివుడి పదాలను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండేవాడు, తగులుగాడంటారన్నమాట. సంసార బంధం నుండి విడవబడినవాడు, పుట్టుక ముసలితనం అనే వాటికి దూరమైనవాడు, ధీరుడు, ఆత్మజ్ఞానం కలవాడు, ఆనందం కలవాడు, మనస్సులో అమందుడైనటువంటి కృతికర్త శ్రీ జంగమ మల్లికార్జునుడు. అమిత సుగుణమణి రచితాధ్యమల విభూషితావయవుడు జంగమ మల్లికార్జునుడు. వాగ్రమణి రమణుండు ముని శిఖామణి పేర్మిన్. అధికాలైన సుగుణాలనే మణులచే రచింపబడిన ప్రమాణాలు, నిర్మలాలైన అలంకారాలచే అలంకరింపబడిన అవయవాలు కలవాడు. వాగ్దేవికి సరస్వతీదేవికి ఇష్టుడు. గొప్పతనం మునులకు తలమానికం, గొప్పతనంలో మునులకు శ్రేష్ఠుడు, తలమానికం తల మీద మాణిక్యం లాంటివాడు అయిన జంగమ మల్లికార్. సుఖవిస్తుత్యుడు, నిత్యుడు, ఊర్జితుడు, శుశ్లోకుడు, అశోకుడు, సర్వకళాధరుడు, ధీరుడు, ఆర్యజనదావర్యుడు, అవార్యుడు, ధర్మ కథాసంగుడు, అసంగుడు, ఆజ్యుడు, జగన్మాన్యుడు, ధన్యుడు, బ్రహ్మకులోత్తంసుడు, హంసుడు, ఉత్తమ గుణాయుత్తుండు, అమత్తుండు యదన్. సత్కవుల చేత స్తుతింప తగినవాడు, శాశ్వతుడు, అధికుడు, మంచి కీర్తి గలవాడు, శోకరహితుడు, సమస్త కళలకు ఆధారమైనవాడు, ధీరుడు,
ఆద్యులలో జనులు శ్రేష్ఠుడైనవాడు, వారింపరానివాడు, ధార్మిక కథలలో ఇష్టం కలవాడు, సంగరహితుడు, ఆజ్యుడు, జగాలకు మాన్యుడు, ధన్యుడు, బ్రాహ్మణ వంశశ్రేష్ఠుడు, పరమాత్ముడు, ఉత్తమ గుణాలకు అధీరుడు, హృదయంలో మత్తుడు కానివాడు అయిన జంగమ మల్లికాడు, ముక్తుడు, కృత్యాకృత్య విరక్తు, యోగీశ్వరానురక్తు, తత్వాసక్తుండు, నియమ పద సంయుక్తుడు, సంసార పద వియుక్తుండు మదిన్, సంసార బంధాల నుండి వేరైపోయినవాడు, కృత్యాలలో అకృత్యాలలో ఆసక్తి లేనివాడు, యోగి శ్రేష్ఠుల మీద అనురాగం ఉన్నవాడు, వేదాంతంలో ఎప్పుడూ ఆలోచించేవాడు, నియమంగా ఉండేవాడు, నియమాన్ని పదంతో కూడినవాడు, మనస్సులో సంసారమనే పదం కూడా త్వరనీయనివాడు అయిన జంగమ మంగళ మల్లికాడు. ఇప్పుడు మంగళ మహాశ్రీ వృత్తం. భూవినుతుడు ఆర్యజన పూజితుడు, సద్గుణ విభూషితుడు, సర్వా ఆశా వివర పూరితు, విశాల శర వినిర్మల నిర్మల యశ ప్రవర శోభితుడు, సద్భూదేవ కులశేఖరుడు, దేవ మునివ ముఖ్యుడు, సుధీ జన వరేణ్యుడు, ప్రియుండై ఈ వసుధ శిష్టగతి ఇష్టఫలయుక్తమునిచ్చు దయమంగళ మహాశ్రీ. భూజనుల చేత విశేషంగా పొగడబడేవాడు, ఆర్యులైన జనాల చేత పూజితుడు, సద్గుణాల చేత అలంకరింపబడినవాడు, అన్ని దిక్కుల మధ్య అవకాశాలలో పూరింపబడిన విస్తృతంగా ఉన్నవాడు, రెల్లులాగా నిర్మలమైన కీర్తి వ్యాప్తి చేత ప్రకాశించేవాడు, ఉత్తమ బ్రాహ్మణ వంశ శ్రేష్ఠుడు, దేవమునులకు ప్రధానుడు, పండిత జన శ్రేష్ఠుడు అయిన జంగమ మల్లికార్జునుడు ఇష్టుడై ఈ భూమి యందు సకల సజ్జనుల ఇష్ట ఫలాలతో మంగళయుక్త మహాసంపదను దయతో ఈసుగాక. గద్యం. ఇది శ్రీమజ్జంగమ మల్లికార్జున దేవ దివ్య శ్రీపాద పంకజ భ్రమరాయమాణ కవిరాజ శిఖామణి నన్నెచోడదేవ ప్రణీతంబయ కుమార సంభవమన్ కథయన్ ద్వాదశ ఆశ్వాదం సంపూర్ణ. గద్యం. అర్ధతాత్పర్యాద పూర్ణస్వాద. ఇది శ్రీ జొన్నలగడ్డ వంశమణియౌ మృత్యుంజయాఖ్యుండు సమ్మదముప్పార్ కుమార సంభవం మన్నెన్న చూడాఖ్యు విద్వదధీశోక్తం శాబ్దికార్థ వివిధ స్వారస్య తాత్పర్యముల్ చదురొప్పన్ వచియించి మంచు వెలసన్ సంజీవనీ వ్యాఖ్యయౌ. జొన్నలగడ్డ మృత్యుంజయ రావని నేను సంజీవనీ వ్యాఖ్యగా ఈ కుమార సంభవాన్ని చక్కని వ్యాఖ్యానం చేశాను. ఈ వ్యాఖ్యానంలో దొరకిన కతిపయ భ్రమ ప్రమాదాలు వాని సవరింతరు. ఎక్కడైనా తప్పులుంటే చూద్దాం, చాలు, ఇంకేం అక్కలేదు. దాదాపుగా 1300 పైన సులపద్యాలు. ఆ 1300 పద్యాలు ఎప్పుడు మొదలుపెట్టాం మనం? కార్తీక మాసం ప్రారంభంలో మొదలుపెట్టాం. కార్తీకమైపోయింది, మార్గశిరం అయింది. కార్తీకం, మార్గశిరం, పుష్యంలో దాదాపు చివరిలోకి వచ్చి ఇవాళ అప్పుడే నవమి కనుక అది బహుళ నవమి దగ్గరికి వచ్చాం. ఇంకొక 5 రోజులకు ఈ భవిష్యం కూడా వెళ్ళిపోయి అలా దాదాపు 3 నెలల పాటు కుమార సంభవ మహాకావ్యాన్ని దండచోడు ఆయన మహారాజు, ఆయన ఎంత అద్భుతంగా రాశాడు. అంత అద్భుతంగా అర్ధతాత్పర్యాలు మనకు అందించిన జొన్నలగడ్డ మృత్యుంజయరావు, డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు ఎంతైనా లోకం కృతజ్ఞత చూపాలి. మనకు వారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఇంతటితో
కుమార సంభవ కావ్యం సంపూర్తయింది. రేపటి నుంచి ఇంకొక కొత్త దాన్ని తీసుకుందాం.